బీహార్లో అటు ఎన్డీఏ ఇటు ఇండి కూటమిలో సీట్ల పంచాయతీ తేలడం లేదు. కాంగ్రెస్ కు 54 సీట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు తేజస్వి యాదవ్. రఘోపూర్లో తేజస్వి కూటమి ఖాయమన్నారు ప్రశాంత్ కిషోర్. తేజస్విపై పోటీకి తాను సిద్ధమన్నారు. బీహార్లో సీట్ల పొత్తు చర్చలు సాగుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. ఎల్జేపీకి 25 సీట్లు ఇస్తామని బీజేపీ ఇప్పటికే ఆఫర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కూడా తనకు 7 సీట్లు ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు 15 సీట్లు కావాలని మాంఝీ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహాగఠ్ బంధన్ కూటమిలో కూడా సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కు 54 సీట్లు ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు మాత్రం మరో 4 సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో తేజస్వి యాదవ్ సమావేశం తర్వాత సీట్ల పొత్తుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో అమేఠీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయినట్టే రఘేపూర్లో తేజస్వి యాదవ్ కు ఘోర ఓటమి తప్పదన్నారు. బీహార్లో థర్డ్ ఫ్రంట్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థులను బరిలో దింపుతోంది. 16 జిల్లాల్లో 32 మంది అభ్యర్థుల తొలి జాబితాను మజ్లిస్ పార్టీ విడుదల చేసింది. 100 సీట్లలో పోటీ చేస్తామని ఓవైసీ ప్రకటించారు.